ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు మేము యాజ్ పర్ కిడ్స్ రిక్వెస్ట్ వీఆర్ గోయింగ్ టు బీచ్ టుడే. సో మాకు ఆల్మోస్ట్ ఫాల్ సీజన్ స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఫాల్ సీజన్ అంటే లైక్ ఆల్మోస్ట్ వింటర్ కూడా స్లోగా స్టార్ట్ అవుతున్నట్టే. యాజ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్ వీ హ్యావ్ టు ప్లాన్ ఆల్ ద అవుట్డోర్ యాక్టివిటీస్ అండి. ఇంకా ఫాల్ సీజన్ వచ్చిందంటే మోస్ట్లీ ఇంకా లైక్ అవుట్డోర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మోస్ట్లీ వీ కాన్ గో, ఎందుకంటే అంత చల్లగా ఉంటుంది. వీక్ డే వెళ్తున్నామండి, ఎందుకంటే వీకెండ్స్ చాలా బిజీగా ఉంటుంది. సో వీ ప్యాక్ ఎవ్రీథింగ్ అండి అండ్ వీఆర్ రెడీ ఫర్ ద బీచ్. సో ఇక్కడ డక్స్కి మనం ఫీడ్ చేయొచ్చు అండ్ కిడ్స్ ఆర్ హ్యావింగ్ అ గ్రేట్ టైమ్ హియర్. అండ్ ఇక్కడ నుంచి ఒక 10 minutes డ్రైవ్ ఉందండి బీచ్ వెళ్ళటానికి. So in previous videos I told you that here the parking is very expensive, but ikkada ee beach lo aithe they are providing free parking facility. So ee beach aithe చాలా beautiful ga undi and a great place to spend time with family and friends. సో మా కిడ్స్కి అయితే బీచ్ లైక్ దే ఫేవరెట్ ప్లేస్ అండి. ప్రీవియస్ డేనే మేము బీచ్కి వెళ్తున్నామని కిడ్స్కి చెప్పాను. సో ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఈ బీచ్ టాయ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ప్యాక్ చేయటం స్టార్ట్ చేసేసారు. ఇఫ్ యు ఆర్ ఇన్ టొరంటో దిస్ ఈజ్ ద మస్ట్ గో ప్లేస్ బికాస్ దిస్ ఈజ్ అన్ ఆసమ్ ప్లేస్ ఫర్ ఎ క్విక్ బ్రేక్. నైస్ బీచ్, కూల్ ఎన్వైర్మెంట్, బ్యూటిఫుల్ గ్రీనరీస్ అరౌండ్. Bluffer Beach is a blue flag beach for the 2020 season. So blue flag beach which meets strict water quality and safety criteria, and these beaches are certified annually as being clean, eco-friendly and having a great water quality. So I can say this is the best beach to go with family and having a great time. వాటర్ అయితే ఎంత చల్లగా ఉందంటే అండి, సో సన్నీ డేనే మనకి ఇంత కోల్డ్ ఉంటే వింటర్ టైంలో ఇంకా వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో ప్రీవియస్లీ ఈ బీచ్ వాటర్ క్వాలిటీ చాలా పూర్ ఉండేది, బట్ తర్వాత 2006 స్టడీ తర్వాత ద వాటర్ క్వాలిటీ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ డ్రామటికల్లీ. ఇట్స్ సో విండీ టుడే అండి హియర్, బట్ క్రౌడ్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు అండ్ మేము మంచి టైంలో అయితే ప్లాన్ చేసాము. ఇట్స్ ఓకే, కీప్ ఇట్ రికలెక్టింగ్ అవర్ స్వీట్ మెమరీస్. చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం మేము.
So this is the park beside the beach, and this park have plenty of walking trails and bicycle paths. So ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఎవ్రీవన్ విల్ టేక్ దేర్ బైక్స్ అవుట్ అండి. సో ఇన్ వింటర్ ఇట్స్ నాట్ పాసిబుల్, లైక్ బాగా కోల్డ్ ఉంటుంది కాబట్టి. పార్క్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది, ఎవరూ లేరండి వీక్ డేస్ ప్లాన్ చేయటం వల్ల. సో దిస్ ఈజ్ ద బెనిఫిట్. అండ్ చూడండి అస్సలు క్రౌడ్స్ లేరు. అదే వీకెండ్స్ వచ్చారంటే మాత్రం కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత బిజీగా ఉంటుంది. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, అంత సన్నీగా కూడా లేదు. అండ్ ఇట్స్ సో నైస్ అండి. సో వీఆర్ హ్యావింగ్ అ వెరీ గ్రేట్ టైమ్ అండి. సో కిడ్స్ ఆర్ ప్లేయింగ్ దేర్ అండి. సో ఐఎమ్ రిలాక్సింగ్ హియర్. సో బీచ్ వేవ్స్ ఒక పక్కన, విండ్ ఒక పక్కన. వావ్, ఇట్స్ అ వెరీ గుడ్ టైమ్ హియర్. So here the lifeguards are on duty now. This is the safe place for swimming ani, so he is keeping that flag. సో ఇక్కడ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫాల్ సీజన్లో అయితే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. ఈ సేఫ్టీ బార్స్ ఉన్నాయి కదండి, సో అవి ఎందుకంటే వీ షుడ్ నాట్ గో స్విమ్మింగ్ బియాండ్ దట్ పాయింట్. సో ఇక్కడ బార్బిక్యూ చేసుకోవడానికి వాళ్ళే కొన్ని స్పాట్స్ ఇచ్చారండి. సో ఇంటి దగ్గర నుంచి మనము బార్బిక్యూ మిషన్స్ ఇవన్నీ క్యారీ చేసుకోక్కర్లేదు. సో ఇదైతే ప్లస్ పాయింట్ ఇక్కడ. సో ఇలాగా బార్బిక్యూ స్పాట్స్ చాలా ప్లేసెస్లో ఇచ్చారండి. సో మనకి కనుక ఓన్ బోట్స్ ఉంటే సో వీ కెన్ గో ఫర్ బోటింగ్ అండ్ మనము ఫిషింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ. So people who don't want to spend more dollars, and then this is the exact place for a free and beautiful view of nature. So here we have lot of shaded places so that we can have parties, picnics with families on a sunny day too. కిడ్స్ మాత్రం బీచే నచ్చిందండి వాళ్ళకి. పార్క్ వైపు వెళ్దాము రండి అంటే లైక్ దే సెడ్ నో వే. సో అందుకనే వాళ్ళు అక్కడ ఆడుతున్నారు. సో దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద బీచ్. అండ్ నేనైతే ఇటువైపు పార్క్ చూద్దామని ఇలా వచ్చాను. So Evro family, they are doing barbecue here. So we had a very good time here and going back home now. Bye.